హాయ్ హలో వెల్కమ్ టు తెలకపల్లి మీడియా. చాలా వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధం, ఇండియా పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏపీ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు, వీటన్నిటి మీద తన లోతైన విశ్లేషణ అందించడానికి తెలకపల్లి రవి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రవి గారు వెల్కమ్ సార్. హలో సార్, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే పూంచ్ సెక్టర్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, ఆ ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. అంటే ఒకసారిగా ఫేజ్ మారింది. సింధూర్ అని స్టార్ట్ చేశారు, సింధూర్ 2.0కి మారింది. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి దాడిలాగా స్టార్ట్ చేశారు. దీన్ని ఓవరాల్గా ఎలా చూడాలి? అంటే ఇదంతా కేవలం పాకిస్తాన్ ప్రేరణ, పాకిస్తానే దీనికి కారణం అని చాలా స్పష్టంగా భారతదేశం ఒక వైఖరితో ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు అమృత్సర్ లేకపోతే జమ్మూ దగ్గర ఇవన్నీ వాళ్ళు చేయబట్టి మేము ప్రతి దాడి, మొట్టమొదటిది టెర్రరిస్టు దాడి మమ్మల్ని చేసి అమానుషంగా చంపారు కాబట్టి టెర్రరిస్టు స్థావరాల మీదే మేము దాడి చేసాం, కానీ మేము యుద్ధం చేసాము, పాకిస్తాన్కు పాఠం చెప్పాము అలా మాట్లాడలేదు భారతదేశం కానీ సైన్యం కానీ. వాళ్ళు చెప్తుందంటే టెర్రరిస్టు టార్గెట్స్ను ఐడెంటిఫై చేసి డెడ్లీ ప్రిసిషన్తో వాటిని దెబ్బ కొడతాము అని. మొదట 9 కొట్టారు. కొట్టిన తర్వాత పాకిస్తాన్ కొంచెం గొడవ చేసింది, ఏదో అంతర్జాతీయంగా పూర్తి యుద్ధం వచ్చేసింది. అందుకని ఏం చేస్తారు, రెండో వైపున వాళ్ళకి శక్తి లేదు, వనరులు లేవు, అంతర్జాతీయ మద్దతు కూడా లేదు. వాళ్ళు పౌర హత్యాకాండకు, పర్యాటకుల హత్యాకాండకు పాల్పడిన తర్వాత ప్రపంచం బలపరచడం లేదు. ఇంకోటి ప్రమోద్, అక్కడ ఈ పాకిస్తాన్ అన్నది 1980లో ఆఫ్ఘనిస్తాన్ సమస్య వచ్చినప్పటి నుంచి రకరకాల ఇస్లామిక్ ఉగ్రవాదులకు అది బ్రీడింగ్ గ్రౌండ్ లాగా, నర్సరీ లాగా ఉంది. కాబట్టి అనేక ఇస్లామిక్ దేశాలు కూడా ఈ సమస్య బెడద నుంచి ఎట్లా బయటపడాలి అనే ఒక యూరోపియన్ దేశాలు కానీ ఉన్నాయి. అందుకని భారతదేశంలోని పెద్ద దేశం, కొంత బాధ్యత కలిగిన దేశం చేసింది అనే ఒక ప్రచ్ఛన్నమైన మౌన మద్దతు భారతదేశానికి చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా మొదటేమో వెళ్ళి 9 చోట్ల కొట్టారు, ఆ తర్వాత కొట్టి వచ్చేసామన్నారు, కానీ మేము కొనసాగిస్తామని అప్పుడు చెప్పలేదు. కానీ పాకిస్తాన్ ఊరుకోదు కాబట్టి అసలు అంటే పాకిస్తాన్ ఫస్ట్ చేసింది ఒక కవ్వింపు చర్య అనుకుంటే కనుక వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్నది జరిగింది. వాళ్ళు కవ్వించటం అంటే ఓకే, కేవలం కవ్వించడమే కాదు కదా, నిజానికి ప్రాణాలు కూడా తీశారు కదా, ఏదో ఒకటి వేసి అట్లా వదిలేయటం కూడా కాదు. కాబట్టి వాళ్ళు అనుకున్నది జరిగిందంటే వాళ్ళు ఈ స్థాయిలో ఊహించలేదు. ఓకే, మహా అయితే భారత సైన్యం అది వరకు చాలా ఎక్కువ అనుకుంటే బాల్కోట, తర్వాత ఊరి అప్పుడు చేసిన సర్జికల్ స్ట్రైక్స్, యూరి. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు 9 చోట్ల కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దానికి లేదు అనుకుంటూనే వాళ్ళు చేయగలిగింది ఎక్కువగా దగ్గరలో ఉన్న పంజాబ్, కాశ్మీరు, రాజస్థాన్, జైసల్మార్, అక్కడ వాళ్ళు కొంచెం సరిహద్దుల్లో ప్రత్యక్షంగా చేస్తారు. దూరంగా 100 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే సత్తా వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు అనేక మందిని చంపారు, 10-12 మంది భారత పౌరులను, పిల్లలను. సో ఇప్పుడు ఇండియా ఏమందంటే, మాకు మీరు ఇక్కడికి వచ్చినట్టు అందింది, వాటిని మేము న్యూట్రలైజ్ చేసాము, కానీ దానికి ప్రతిగా మేము లాహోర్ మీద, కరాచీ రేవు మీద, అలాగే ప్రధానమంత్రి షహజాద్ షరీఫ్ ఆయన ఇంటి దగ్గర కూడా ఆయుధాలు పడ్డాయి, ఇవి బాంబులు పడ్డాయని. ఇవన్నీ అందుకని దీన్ని డ్రోన్ల యుద్ధం అన్నారు, డ్రోన్ వార్. మొదటిసారిగా ఇది కొత్త, ఇది అంటే భూతల యుద్ధం అయితే పాకిస్తాన్ కొంచెం అడ్వాంటేజ్, చాట్ నుంచి వచ్చి చేసి వెళ్ళిపోతుంటారు. సో ఇండియా ఈసారి డ్రోన్ వార్గా దీన్ని కన్వర్ట్ చేసింది. రెండవది రాఫేల్ యుద్ధ విమానాలు తెచ్చుకున్న తర్వాత ఆ స్కాప్ మిసైల్స్ వేసేటటువంటి ఇది కానీ. మూడోది ఎవరు నచ్చకపోయినా ఇజ్రాయిల్ దగ్గర ఆ హ్యామర్ బాంబర్లు, ఈ 3 కూడా భారతదేశం అస్త్రాలుగా ఇక్కడ వాడుతూ ఉంది. S-400 కూడా, S-400, సుదర్శన చక్ర, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో భారతదేశం ఆయుధాలు ముఖ్యంగా పైనుంచి దాడి చేసేవి. అందుకే మీరు చూస్తే ప్రధానమంత్రి మోదీ ఈ దళాలతో ఎక్కువగా, నౌకా దళంతో, వైమానిక దళంతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తాం. కాబట్టి భారతదేశం బాగా సన్నద్ధంగా ఉంది, సమాయత్తమైంది, ఆయుధాలు కూడా సమకూర్చుకుంది. బలపరిచే దేశాలు కూడా ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ కారణాల వల్ల అయితే మేము టార్గెటెడ్గా చేస్తాము, యుద్ధం సైనిక లక్ష్యాలు కొట్టడం లేదు, పౌరుల మీద చేయడం లేదని చెప్తుంది. కానీ యుద్ధం విస్తరించిన కొద్దీ తప్పకుండా అక్కడ అటు ఇటు జరుగుతాయి కదా. రెండోది పాకిస్తాన్లో ఉన్న అంతర్గత సంక్షోభం వల్ల ఇప్పుడు మీరు వార్తలు వింటుంటారు,
ఎవడైతే పైత్యంగా మాట్లాడి రెచ్చగొట్టాడో ఆ జనరల్ మునీర్ పారిపోయాడని, లేకపోతే షహజాబ్ లేడని కొంతమంది ఎంపీలు పార్లమెంట్లో ఏడ్చారు. సో పాకిస్తాన్ బలంగా లేదు. నేను ఉదయమే చూస్తున్నాను, అమెరికాలో ఉన్న పాక్ రాయబారి అయితే మేము భారతదేశం యొక్క భద్రతా వ్యవస్థతో కాంటాక్ట్లోకి వచ్చాము అని చెప్తున్నాడు. అంటే ఏదో మేము మాట్లాడుతున్నాం. రెండవది డిఫెన్స్ మినిస్టర్, రక్షణ మంత్రి ఆసిఫ్, అది వరకేమో చాలా తీవ్రంగా రెచ్చగొట్టేట్టు మాట్లాడినవాడు, ఎవరైనా చొరవ తీసుకుంటే ఇది ముగిసే అవకాశం ఉంది ఇలా చెప్తున్నాడు. ఈ విషయంలో అమెరికా, చైనా వాటి మీద ఎక్కువ చూస్తుంటారు. రెండు అవే కదా, నెంబర్ 1. నెంబర్ 2, చైనా పాకిస్తాన్కు స్నేహితురాలు అయినప్పటికీ భారతదేశం మీద యుద్ధంలో వాళ్ళు ఏం చేయరు అన్నంత వరకు స్పష్టం. వాళ్ళు ఎప్పుడో ఇచ్చిన జట్లు వీళ్ళు వాడుతుండొచ్చు. అమెరికా కూడా మొదట ఒక విధంగా మాట్లాడి తర్వాత ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసి ఇప్పుడు తొందరగా పరిష్కారం కావాలి, దానికి మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తాము అది అంటున్నారు. నిన్న అంటే అంతర్జాతీయ సమాజం భారత్ నుంచి ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేసిందా? భారత్ నుంచి పాకిస్తాన్ మీదే కాదు. ఒకటి ప్రమోద్, ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం, దొంగ యుద్ధం, ముసుగు యుద్ధం. మీరు ఉగ్రవాదులను శిక్షణ ఇచ్చి పంపించి వాళ్ళు వెళ్ళి మెరుపు దాడులు చేసి హత్యలు చేసి వెళ్ళిపోతారు. మీరు ఎవరితో యుద్ధం చేస్తారు? కాబట్టి ఇక్కడ భారతదేశం ఇప్పుడు ఉగ్ర స్థావరాలను ఐడెంటిఫై చేసి వాటిని టార్గెట్ గా చేయడం అనే కొత్త ఒక టెక్నిక్, కొత్త ప్రక్రియ, వ్యూహం. ఇది 2019 తర్వాత దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది దేశం, సైన్యం, మోదీ కూడా అనుకోండి. కాబట్టి ఈ కొత్త వ్యూహం అయితే ప్రపంచానికి కొంచెం ఆసక్తిగా ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంటుంటుంది మేము గాజా స్థావరాల మీద, కానీ వాళ్ళ ఉద్దేశం అసలు ఆ దేశాన్ని తుడిచిపెట్టాలి, అదంతా తమ పరం చేసుకోవాలని. ఇండియాకి అలాంటి ఉద్దేశాలు అది సాధ్యం కూడా కాదు. ఆ మాటకు వస్తే ఆక్రమిత కాశ్మీర్నే ఇంకా అట్లా ఎప్పుడు దుస్సాహసంతో చేసింది లేదు, మాటలు తీవ్రంగా మాట్లాడినా. అందుకని భారతదేశం టార్గెటెడ్ గా టెర్రరిస్టులను కొట్టడం అన్నది పాకిస్తాన్కు పెద్ద షేక్ అయింది. ఇంకా మూడోది లాహోర్ మీద, కరాచీ మీద కూడా ఇంత తొందరగా ఇంత మెరుపు దాడితో చేస్తారని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. జరుగుతుంది అనుకున్నారు కానీ. కాబట్టి న్యూట్రలైజ్ చేయటం, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ పనికి రాకుండా చేయటం, ఇవన్నీ భారతదేశం పథకం ప్రకారం చేసినవి చాలా కష్టంగా ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళకేమో డబ్బు లేదు, పౌర ప్రభుత్వం లేదు, వాళ్ళ మధ్య సమతుల్యత లేదు. సో ఒక మాట ఏమంటే ఈ దాడితో భారత ఉపఖండంలో బలాబలాల యొక్క సమతుల్యత, కొరిలేషన్ ఆఫ్ మిలిటరీ ఫోర్సెస్ అండ్ పొలిటికల్ అలయన్సెస్ ఇది చాలా వరకు మారిపోయిన పరిస్థితి ఒకటి వస్తుంది. ఆయుధ బలాలు కూడా మారుతాయి. కన్వెన్షనల్ వార్ లో పాకిస్తాన్, ఇండియా ఇది ప్రపంచానికి. మూడోది అణ్వాయుధం. అణ్వాయుధం గురించి చెప్పినా వాళ్ళకి అణ్వాయుధాలు వాళ్ళకంటే ఒక 20 ఉన్నాయి, ఇండియా దగ్గర ఎక్కువ ఉన్నాయి. వాటి సామర్థ్యత కూడా అంత లేదు. రెండోది వాటిని 70 కిలోమీటర్ల కంటే వేయగలిగింది లేదు. అన్నింటిని మించి అణుబాంబును వేయడం అనేది అది ఎవడు ఊరికి అది బెదిరించడానికి తప్పితే ఏనుగుతో గజ అట్లా ఉంటుంది. ఏనుగు ఉంది అనుకోవాల్సిందే కానీ ఏనుగుతో నువ్వేమీ వ్యవసాయం చేయలేవు, నీకు ఎద్దులే కావాలి వ్యవసాయం. కాబట్టి అణుబాంబును భారత్ ఏమో నో ఫస్ట్ యూజ్ అని భారత్ ప్రకటించింది. ముందుగా మేము వేయమో ఎవరైనా వేస్తే తప్ప. పాకిస్తాన్కి ఏమో వేసే సత్తా లేదు, ఎవరు ఒప్పుకోరు. ప్రపంచం ఇంత ఆందోళన పడడానికి అది కూడా ఒక కారణం. అసలు ఆల్రెడీ అణ్వాయుధాలు ఉన్నాయో తుప్పు పెట్టిపోయా కూడా అది కూడా ఒక పెద్ద ఇది. ఏ స్థితిలో ఉన్నాయో ఇది కూడా వాటిని ఎవరి చేతుల్లో ఉన్నాయో, పైగా ఇంత అసలు దేశంలో ఒక వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు వాటిని ఖచ్చితంగా అమెరికా ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి ఇదంతా ఒక మాట అయితే అమెరికా తాజాగా అన్నది ఏంటంటే టెర్రరిస్టులకు పాఠం చెప్పాల్సిందే. ఈ విషయంలో చైనా కూడా ఇద్దరు టెర్రరిజానికి వ్యతిరేకం అనే మాట అందరూ అంటున్నారు. కాబట్టి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా పాకిస్తాన్ అడిగినా సభ జరిపి వాళ్ళనే ప్రశ్నలు వేసి తీర్మానం కూడా చేయలేదు. మీరు నాకు ఫిర్యాదు చేశారు కోర్టులో, కోర్టు ఏమి వినకుండా అంటే దాని అర్థం ఏంటి, మీ కోరిక తిరస్కరించినట్టే కదా. కాబట్టి అందరు చెప్తున్నారు పాకిస్తాన్ టెర్రరిజం ఆపండి అని. ఇప్పుడు ఆపితే వాళ్ళు బాగవుతారు, లేకపోతే ఆ టెర్రరిజానికి వాళ్ళే బలవుతారు. చాలా వరకు అనేక మంది ఇదివరకు మిలిటరీ జనరల్స్ పోయారు, ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్స్ పోయారు, మిలిటరీని ప్రోత్సహించిన భుట్టో అయినా నవాజ్ షరీఫ్ అయినా వాళ్ళు కూడా పోయారు. కాబట్టి ఇది జరిగే పని కాదు. ఇండియాకి సంబంధించి ఒకటే, భారతదేశం ఎలా డీల్ చేస్తుందో ఒకటైతే, ఇక్కడ మోదీ ప్రభుత్వం, ఎన్డీఏ వాళ్ళ రాజకీయాలు దీని మీద కొంచెం సోషల్ మీడియాలో వస్తున్న తీరు మీద తీవ్రమైన విమర్శ అయితే ఉంది. ఈరోజు కూడా ఇందాక కెప్టెన్ పాండురంగారెడ్డి అని
ఇక్కడ ఉంటారు హైదరాబాద్, చాలా సీనియర్, ఆ వారిలో కూడా పాల్గొన్నారు. ఇదంతా చూస్తుంటే కొంచెం ఆందోళన కలుగుతుందని ఈరోజు అమిత్ షా తర్వాత రక్షణ శాఖ కూడా ఒక ఇది విడుదల చేసింది, కమ్యూనికే ఏమి అంటే ఇష్టానుసారం మీరు ప్రసారం చేయకండి అని. ఇదేదో రెండు మతాల మధ్య అనే అభిప్రాయం రాకూడదనే భారతదేశం తరఫున బ్రీఫింగ్ ఇచ్చిన వాళ్ళలో ఆమెను కల్లల్ సోఫియా ఖురేషిని కూర్చోబెట్టారు. ఇంకొక ఆమెను కూడా లేడీని వ్యోమిక్ అడ్మిరల్ వ్యోమిక్ను కూడా కూర్చోబెట్టారు. కాబట్టి భారతదేశం కనీసం పైకైనా ఇలా ఒక మెసేజ్ ఇవ్వాలి అని ప్రభుత్వం గుర్తించడం మంచిదే. ఇదే స్పిరిట్ మీడియా అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కుట్రే అది దేశంలో మతాల మధ్య పెట్టాలని, అందుకే ఒక మతాన్ని ప్రత్యేకంగా చేశారు. కాబట్టి ఆ కుట్ర పండకూడదు. ఇప్పుడు సైనికంగా చాలా చర్య తీసుకున్నా రాజకీయంగా కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. నిన్న అఖిలపక్షంలో కూడా అందరూ బలపరిచారు. కాబట్టి భారతదేశం ఒక తాటి మీద ఉంది. రైట్ సార్. సార్, ఏపీ పాలిటిక్స్ తీసుకుంటే ఏపీ పాలిటిక్స్ కూడా రణరంగం కింద ఉన్నాయి. అంటే ఓ పక్కన కేసులు, అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసు ముందుకు వచ్చింది. అంటే అది కర్ణాటక పాలిటిక్స్ అయినప్పటికీ మనిషి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి అది ఒక కేసు. ఇంకొక పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఒక కేసు నడుస్తుంది. తర్వాత ఇంకో పక్క లిక్కర్ స్కామ్. ఇన్ని కేసులు నడుస్తున్నాయి సార్. ఏంటి అసలు ఎటు దారి తీస్తున్నాయి ఇవన్నీ? ఖచ్చితంగా నిజంగా రాజకీయ లీగల్ రణరంగం ఇది జరుగుతుంది. వీళ్ళంతా కూడా జగన్ హయాంలో జరిగినటువంటి పరిణామాలు. మీరన్న గాలి జనార్దన్ రెడ్డిదేమో వైఎస్ వాళ్ళ నాన్న హయాంలో జరిగినటువంటిది. జనార్దన్ రెడ్డికి మేము టీవీలు కొత్తగా అప్పుడప్పుడే వస్తున్న మొదట్లో జనార్దన్ రెడ్డి సమస్య అప్పుడు మెయిన్ ఓఎంసీ ఇదంతా 2002 అప్పటి నుంచి ఆయన బీజేపీ, పైగా ఆయన కర్ణాటకలో మంత్రి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన్ని ఇప్పుడు ఆయనకి శిక్ష వేసింది కోర్టు. 7 సంవత్సరాలు శిక్ష వేశారు. పై కోర్టుకి వెళ్ళాలి అంటే ఇంతకాలం నుంచి ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి ఈ జేడీ లక్ష్మణ్ అప్పుడు ఆ కేసు, అంటే జగన్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసు, 2 కేసులు ఇద్దరు దాదాపు ఏకంగా జరిగినవే. జనార్దన్ రెడ్డి జగన్ నా తమ్ముడు అని చెప్పడం, ఈయన ఎప్పుడు ఆ మాట అలాంటివి చెప్పలేదు కానీ బట్ అలా జరుగుతూ వచ్చింది. కాబట్టి జనార్దన్ రెడ్డికి పడ్డం బీజేపీ అయినప్పటికీ కూడా ఆయన తర్వాత ఇండిపెండెంట్గా ఏదో వేరే వాళ్ళ అన్న పార్టీ పెట్టాడు, ఏదో జరిగింది. కాబట్టి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం ఏంటంటే మద్యం కుంభకోణం, నేను చెప్పిన లిక్కర్ స్కామ్, కేసిరెడ్డి, రాజు కేసిరెడ్డి, వీళ్ళందరికీ బెయిల్ ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ముందు హైకోర్టును తేల్చనివ్వండి అన్నారు. ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. కనీసం 3 అరెస్ట్ చేశారు. రాజు కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, ఐ థింక్ గోవిందప్ప అని ఇంకొక ఆయన. వీళ్ళందరూ జగన్ కుటుంబానికి కానీ సంస్థలకు కానీ బాగా సన్నిహితమైన వాడు. మూడోది పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ పోలీస్ డీజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారిట. ఆయన లోపల ఉన్నాడు. బుడవల్లి అరుణ్ కుమార్ వెళ్ళి ఏదో కలిసి వచ్చాడు, ఇప్పట్లో రాలేనని. దానికి ఆయన వివరణ కూడా ఆయనేమో కొంత సమర్థనగా పోలీసు అధికారి ఏదో ఫిర్యాదు చేస్తే కాదంబరి జత్వాని కేసులో ఆయన మీద చర్య ఎలా తీసుకుంటారు ఇట్లేదో ఆయన వాదించారు. సరే, ఇవన్నీ ఎలా ఉన్నా ఆమె అయితే నా మీద కావాలనే పెట్టారు అని ఆమె చెప్తున్నారు. ఇవన్నీ కోర్టులు తేల్చాల్సినవే కానీ అన్నీ కూడా డోర్స్ మూస్తున్న ఒక పద్ధతిలో ఇవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వాని కేసు కాకుండా ఆయన సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన పేపర్ వాల్యుయేషన్లో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పక్కదో పట్టించారు. దానికి సహకరించాడనే దాత్రి మధు ఆయన కూడా అరెస్ట్ చేసింది. ఇదంతా ఒక వరుస అవి జరుగుతున్నాయి. విడుదల రజని ఆమె కోసం ఆమె రక్షణ, వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇలా ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ కేసెస్. సార్ ఒకటి చెప్పండి సార్, అంటే గతంలో అంటే ప్రీవియస్లీ తమిళనాడు రాజకీయాల్లో ఇది ఎప్పుడు మనం బాగా వినేవాళ్ళం. అవును. అంటే వాళ్ళు డిఎంకే వస్తే ఏడిఎంకే వాళ్ళు లోపల ఉంటారు, జయలలిత లోపల పెట్టారు, కరుణానిధి సినిమాల్లో కూడా బాగా చేశాం. ఈ టైప్ ఆఫ్ రాజకీయం ఆంధ్రాలో ఇంతకు ముందు ఉందా, జగనే స్టార్ట్ చేశారా? అంటే చాలా విషయాల్లో మనం తమిళనాడును ఫాలో అవుతున్నాం. ఎట్లా ఎంత లేదన్నా ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఎంజీఆర్, ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా
అందుకని రాను రాను పెరుగుతుంది. ఇంకోటేమో వైసీపీ అనేది ప్రధాన పార్టీగా ఉండి అధికారంలోకి వచ్చాక అంతమంది కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నప్పుడు ఒకటి జాతీయ పార్టీ ఒకటి ప్రాంతీయ పార్టీ, ఇక్కడ 2 ప్రాంతీయ పార్టీలు అయినప్పుడు వైసీపీ టీడీపీ డిఎంకే ఏడీఎంకే లాగా రాజకీయం మారిపోయిన పరిస్థితి ఉంది. రెండోది వాళ్ళకున్న ద్రవిడియన్ ఐడియాలజీ అలాంటిది కూడా ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కేవలం నాయకులు తెలుగుదేశం చంద్రబాబు కూడా నాకు ఐడియాలజీ కంటే ప్రాక్టికాలిటీ ముఖ్యమైన చెప్తారు. కానీ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేయలేదు, ఇదంతా వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారు కేసులు. అలా అయితే ముందు జగన్ జైలుకి పంపించారని చెప్తారు వాళ్ళు. అసలు ఆ కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి చంద్రబాబు దయ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి 3 అధికారంలో ఉన్నారు, అందులో సందేహమే లేదు. అంటే పూర్ణ మెజార్టీ ఉన్న లేదు. చిరంజీవి వెళ్ళి ప్రజారాజ్యం విలీనం చేశాక కూడా వాళ్ళకి కొంచెం సమస్యగానే ఉంది. అప్పుడు చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెడితే ఆ ప్రభుత్వం పడిపోయింది. చంద్రబాబు ఒకటే నా పార్టీ ఉండాలి, అలాగే జగన్ రాకూడదు అనుకున్నాడు. ఆయన వచ్చాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఓడిపోయాడు ఘోరంగా, అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులన్నీ శ్రీలక్ష్మి కూడా గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆమె అనుమతి ఇచ్చారు అని ఆమె మీద అంతకుముందు కింద కోర్టు విచారిస్తుంటే ఓ హైకోర్టు ఆమెకు తెలంగాణ హైకోర్టు ఆమెకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆమెకి మళ్ళీ అదే కదా ఇచ్చారు. అంతకుముందు హైకోర్టు విడుదల చేసిందని ఆమెకు చాలా కీలక పదవులని జగన్ మళ్ళీ ఇచ్చారు. ఆమె ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి మరి కాబట్టి ఇప్పుడు ఆమెను సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వును పక్కన పెట్టి మీరు మళ్ళీ విచారించండి అని చెప్పింది. ఇది కూడా నెగిటివే. అలాగే మీరు ఇందాక అడిగిన లిక్కర్ కుంభకోణంలో ఆ 1000 కోట్లు 3000 కోట్లు 5000 కోట్లు రకరకాల లెక్కలు ఉన్నాయి. ఎక్కువ ఏ ప్రభుత్వానికి అయినా కామధేను లిక్కరే కదా. అయితే ఈ కేసు ఈడీ ఎంటర్ అయింది. ఇప్పుడు సిట్ యొక్క నివేదిక మాకు ఇవ్వమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగింది. సో జనార్దన్ రెడ్డి కేసులో అయినా శ్రీలక్ష్మి అయినా ఈడీ అయినా పై కోర్టులు పై సిబిఐ కూడా జోక్యం చేసుకోవడం, వీళ్ళకి వ్యతిరేకంగా అడుగులు వేయటం మనం చూస్తాం. కాబట్టి చిన్న కాంట్రాస్ట్ లో ఏబీవీ కేసు కొట్టేశారు. అవునవును, దాని గురించి కూడా ఏబీవీ మీద కేసు ఆధారాలు లేవు, కేవలం మీరు ఏదో రాజకీయమైన దీంతో పెట్టారన్న ఉద్దేశంతో హైకోర్టు కొట్టి ఆధారాలు లేవు. ఆయన ఉండగా ఏదో మ్యానిపులేట్ చేసి కొడుకు విదేశీ కంపెనీతో ఇజ్రాయిలీ కంపెనీతో రక్షణ పరికరాలు నిఘా పరికరాలు తెప్పించారని కేసు, దాన్ని హైకోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడు ఎవరేం పైకోర్టుకి వెళ్ళరు కదా, జగన్ ఉంటే వెళ్ళేవాడేమో, వీళ్ళు ఎందుకు వెళ్తారు, వీళ్ళు వెళ్ళరు కదా. కాబట్టి ఇది కూడా అంతే. ఇప్పుడు వీటి అన్నింటిలో కూడా కొట్టొచ్చినట్టు కనపడేది ఏంటంటే అధికార యంత్రాంగం మారినప్పుడు అంతా అధికారులకు సంబంధించి కూడా అనుకూలతలు వ్యతిరేకతలు స్పష్టంగా కనపడడం అనేది, అది ఏ మేరకు అనేది ఒక ప్రశ్న ఉన్నా వీళ్ళు కూడా తప్పులు చేసి ఉండకూడదు, చేసి ఉంటే దానికి మూల్యం చెల్లించాలి అన్నది ఇక్కడ వస్తుంది. ఇంకా గతంలో జరిగింది అలా ఉంచండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ సమావేశంలో ఏం చెప్తున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఎవరెవరైతే వైసీపీ వాళ్ళను కక్ష సాధించారో వాళ్ళందరినీ వెంటాడి రిటైర్ అయినా కానీ మేము మళ్ళీ చర్య తీసుకుంటామని చెప్తున్నాడు. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు చర్య తీసుకోకండి. నిజంగా అందులో పెద్ద ఔచిత్యం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వమో రాజకీయ నిర్ణయం చేశాక పోలీసులు అమలు చేస్తారు, కానీ పోలీసులకు ఏదో పూర్తి అంత స్వేచ్ఛ ఉంది, తనివ్వని స్వేచ్ఛ ఈయన ఎందుకు ఇస్తాడు? అంబటి రాంబాబు కూడా పొద్దున కూడా మాట్లాడుతున్నాడు, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా తమిళనాడు ఫార్ములా, తమిళనాడు ప్లాట్ ఇక్కడ కూడా పూర్తిగా అమలు జరుగుతున్నట్టుంది. కానీ కేసులు ఇవన్నీ ఏదో ఒక విధంగా జగన్ వరకు తీసుకుపోతారు అన్న సందేహం కూడా ఉంది, బలంగా ఉంది. రైట్ సార్. రవి గారు, మీడియా, సోషల్ మీడియా గత 2-3 వారాలుగా మనం చర్చించాం ఈ విషయం మీద. అంటే మీడియా పాత్ర ఇలాంటి యుద్ధ సమయంలో కానీ లేదంటే రాజకీయంగా ఏదన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు కానీ మీడియా పాత్ర, సోషల్ మీడియా పాత్ర, వీటి మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటువైపు వాళ్ళు వాళ్ళని తిట్టున్నారు, వాళ్ళని. అసలు ఈ సోషల్ మీడియా ఇప్పుడు ముఖ్యంగా ఫ్రంట్ రోలో ఉంది కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కానీ వ్యక్తులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. అంటే ఇది నిజంగా శృతి తప్పిందని అందరూ ఒప్పుకుంటున్నారు ఆ విషయం. సరే, మన అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు ఎప్పుడు చాలా గట్టిగా అరుస్తుంటారు, యుద్ధం అక్కడే వాళ్ళని యాక్సెప్ట్ చేసి అదే చేశారు. కానీ బట్ మీడియా కూడా, ప్రధానమైన మీడియా కూడా ఈ సమయంలో విపరీతంగా శృతి మించి వ్యవహరిస్తుంది అనేది ఒక పెద్ద విమర్శ. అది వాస్తవం. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమో ఈ శక్తులకు సంబంధించినవి, వాళ్ళు కూడా కొంత
రెచ్చగొట్టే విధంగా. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ దాడి వాళ్ళు చేసిన పద్ధతి అంతా ఎందుకు, ప్రజల మధ్య మతపరమైన చీలికి తేవాలని. ఆ విధమైన ధోరణిని ప్రోత్సహించడానికి, రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ చేయటం అన్నది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ఎంత తీవ్రం అంటే నేవీ ఆఫీసర్ ఆయన నర్వాల్ అని ఆయన అక్కడ చేశారు, ఆ రోజు చంపేశారు. ఆయన భార్య హిమాంశు నర్వాల్ ఆమె మాట్లాడుతూ, నా భర్త ఇలా పోయాడు, చాలా దుర్మార్గం, వాళ్ళకి చెప్పాలి, అదే సమయంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండి చేయాలి, మీ మధ్య పెంచుకోకండి అని అన్నారండి. ఆమె ఎంత మంచి మాట, ఆమె అంత పెద్ద మనసుతో ఆమెను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు సోషల్ మీడియాలో. ఇలా మాట్లాడతావా అది ఇది అని చెప్పి, చివరికి జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకొని ఇది సరికాదు అన్న చాలా చెప్పి సరిపెట్టారు. కొంతమంది మీద అయితే కేసులు కూడా పెట్టేవాళ్ళు, ఈ విషయంలో కేసులు పెట్టలేదు. కానీ అలాగే మనం తెలుగులో చూస్తే కూడా సిపిఐ నారాయణ, అలాగే ఒక ప్రొఫెసర్ వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టేటప్పుడు మరి వాళ్ళు ఎలా ఫార్మేషన్ ఎలా చేశారో అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏం వేరే ఉద్దేశాలు ఏముంటాయి, అది సరికాదని మీరు చేయొచ్చు. కానీ వాళ్ళందరినీ ఇంకా వేటు వేయాలి, చర్య తీసుకోవాలి అని ఒక విధమైన వ్యతిరేకత, అసహనం, అది ఏమాత్రం మంచిది కాదు. ఇంకా దీనికి పరాకాష్ట అవునన్నా కాదన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఈయన ప్రకాష్ రాజు, సమంత లాంటి వాళ్ళు పెట్టారు. సమంత ఏదో నదులు అందరివి ఇట్లేదో పెట్టారు. సో సింధు జలాలకు దానికి లింక్ పెట్టి వ్యతిరేకం అని, అలాంటి పదాలు ఏం వాడలేదు. అవి ఎందుకు పెట్టింది ఏంటి అనేక మంది అనేక కోణాల్లో పెడుతూ ఉంటారు. ప్రకాష్ రాజు అంటే సరే ఎప్పుడు సంఘ పరివారకు సరిపోడు కదా, ఈ సోషల్ మీడియా కుక్కలు వీళ్ళందరూ అది ఇది అని పవన్ కళ్యాణ్ ఆయన స్థాయిలో అటువంటివి మాట్లాడటం అవసరమా? సెలబ్రిటీల మీద సెలబ్రిటీలు దేశాన్ని నడపడం లేదు అది ఇదని. సెలబ్రిటీలైనా సోషల్ మీడియా వాళ్ళైనా ఒకవైపున అంత భయంకరంగా విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు, దాని గురించి ఆఖరకు యుద్ధం వీళ్ళే చేస్తున్నట్టుగా రెచ్చిపోతుంటే భారత రక్షణ శాఖ కూడా, ఇందాక కూడా నేను మీకు చెప్పాను, భరించలేక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక హెచ్చరిక జారీ చేసింది. బాబు ఏదంటే అది మీరు చేయకండి, ఈ సైనికమైనవి ఇవన్నీ అని. అంటే మనం చెప్పే మనకే ఇదే అవుతాయి అన్న పద్ధతిలో. కాబట్టి సోషల్ మీడియాలో ఈ ధోరణులు, ఒకటేమో తమ అనేక విధాలు చేయటం, రెండోది కొంచెం భిన్నంగా ఎవరైనా మాట్లాడినా తట్టుకోలేకపోవటం. ఉదాహరణకు అఖిలపక్ష సమావేశంలో అందరు బలపరుస్తూనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు కదా అట్లాంటివి. కాబట్టి ఒకటి, మనకు పాకిస్తాన్ ప్రజల మీద మనకేం ద్వేషం లేదు. ఇండియా పాకిస్తాన్ రెండు శాంతి సుస్థిరతలతో ఉండాలి. సైనిక నాయకత్వం, అవినీతి పరులైన వాళ్ళు, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ ఈ విధమైన సుహృద్భావం పెరగాల్సిన చోట ద్వేషం పెరగకూడదు అనేది చాలా ముఖ్యమైనది. ఇంక ఇది ధోరణి పెరుగుతూ ఉంది, పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నారాయణ మాట్లాడింది కూడా దాదాపు అది ఒకవేళ తప్ప అంటే, ఒక నటుడు ఈ నారాయణ అసభ్యమైన తిట్లన్నీ తిడుతూ ఇతనేదో పెద్ద దీనిలాగా, నేను ఆయన అట్లా మాట్లాడాలని నేనేం చెప్పట్లేదు. ఆయనకు ఆ సమయంలో ఓ మంచి ఉద్దేశంతో చెప్పాలనుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ధోరణి మంచిది కాదు. రెండోది, ఎక్కువ రెచ్చగొట్టి ఎక్కువ తింటే మేము చాలా గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే అది సరైనది. ఇలాంటి సమయంలో అసలు ఇలాంటి సమయంలో సంయమనం అనేది భారతదేశం యొక్క ప్రతిష్టను పెంచుతుంది. ఆ సంయమనం పాటిస్తే చాలా మంచిది తప్ప అది చాలా కీలకమైనది. ఇంకా ఇతర రాజకీయాలు కూడా ఎట్లాగో ఉన్నాయి కదా. ఇప్పుడు రాజకీయంగా అయితే తెలుగుదేశం వైసీపీ వాళ్ళ మధ్య నడుస్తూనే ఉంటుంది. ఇంకా అది ప్రజలు పెద్ద అంటే కాదు. ఇప్పుడు ఒకటి ఏమొచ్చిందంటే, ఇంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, అంటే TV5 జగన్ ఎప్పుడు మాట్లాడేవాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి సహజంగా ఆ మీడియా మీద, ఇప్పుడు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఆయన ఇంటి మీద వెళ్ళి సోదాలు చేసి ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ చేశారట. నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేశారంటాడు. సోదాలు చేయటము అడగడం తప్పు కాదు, కానీ నోటీస్ అన్న ఇవ్వాలి కదా అని. దీన్ని డెఫినెట్ గా జర్నలిస్టులు అందరూ దీంతో ఏకీభవించి సరికాదు, దీన్ని ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధత నిబంధనలు ఉన్నప్పుడు అలా చేయకూడదు అన్నది. మన ఎవరు నొక్కడానికే చేస్తున్నారని వాళ్ళు అంటారు. కాబట్టి మీడియాలో, సోషల్ మీడియాలో పొగిడితే బాగుంటుంది, కానీ విమర్శలు కుదరదంటాము. మా పార్టీని బలపరిస్తే ఓకే, కానీ మీ పార్టీని బలపరిస్తే కుదరదు. ఇవన్నీ చెల్లవు కదా. ఇట్స్ ఏ డెమోక్రసీ. కోర్టులు వీటిలో చెప్తూనే ఉన్నాయి. కోర్టులు తప్పు చేస్తే పిలిచి అడగండి, కానీ ముందుగానే అసలు ఇది లేనట్టుగా చేయొద్దని కోర్టులు చెప్తున్నాయి. రైట్ సార్. రవి గారు,
అప్పుడు తన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్లు దొరికిన, కరెన్సీ నోట్లు దొరికిన జడ్జి యశ్వంత్ వర్మని తొలగించమని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. అఫ్కోర్స్ తర్వాత ప్రాసెస్, రాజ్యసభ ఇదంతా ఉందనుకోండి. ఈ స్టెప్ని మనం ఎలా చూడాలి? అంటే తీవ్రమైన విషయం, ఆందోళన కలిగిస్తుంది. మనం ప్రతిసారి న్యాయ వ్యవస్థ దగ్గర చర్చిస్తున్నాం. ఈ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి అర్ధరాత్రి మార్చిలో జరిగింది. మార్చి 20 ప్రాంతాల్లో నోట్లు తగలబడ్డాయి వెళ్ళినప్పుడు అనేది ఆ వార్త మీడియా ద్వారా బయటికి వస్తే అనేక మల్లగుల్లలు పడ్డారు, అనేక కథనాలు ఇచ్చారు, అసలు దొరకలేదని చెప్పారని వార్తలు వచ్చాయి. ఇవన్నీ నిజం కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాగానే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ విచారణ జరిపింది. సో ఇంతకాలం వాళ్ళు విచారణ జరిపి అది నిజమే అని తేల్చారు. వీళ్ళు చాలామంది 28 మందినో ఎంతమందినో విచారణ చేశారు దాంతో సంబంధం ఉన్న వాళ్ళను. ఇంకోటి ఏమో సుప్రీంకోర్టు 2014లో ఒక నిర్ణయం తీసుకుంది, జడ్జీల మీద ఫిర్యాదులు వస్తే అంతర్గత విచారణ ముందు పూర్తి చేసి తర్వాత చేయాలని. అందుకనే బయట నుంచి అనేక ఇవి వచ్చినా, పిల్స్ వేసినా స్పందించలేదు, అలా ఉంచారు. అయితే ఆందోళన పడుతూనే వచ్చారు. సో ఇప్పుడు అంతిమంగా ఆ నోట్లు దొరికిన వాడు నిజమే, అది సరైనది కాదు, ఆయన సెన్ష్యూర్ అభిశంసించాలి. అభిశంసించడం అంటే తొలగించడమే. చాలా సందర్భాల్లో ఇదివరకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి ఒక ఆయన, అంతకుముందు రామస్వామి అనే ఇంకొక న్యాయమూర్తి, వి రామస్వామి అనుకుంటా, ఆయన జస్టిస్, ఇద్దరు ఉన్నారు. ఆయన కూడా అభిశంసించారు. వీళ్ళు కొంతమంది రాజీనామాలు చేశారు. ఈయనను రాజీనామా చేయమని ఈయనకు సూచన చేశారు. కానీ ఈయన కట్టకట్టుకొని రాజీనామా చేయను అని తను సమర్థించుకోవటం, ఎదురుదాడి, ఇట్లాంటివన్నీ కూడా చాలా చేశారు. అందుకని ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఈయన కూడా దిగిపోతారు ఎల్లుండే. ఇప్పుడు కొత్త న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ వస్తారు. సో ఈయన రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పుడు 150 మంది ఎంపీలు ఒక సంతకం చేసి పార్లమెంట్లో అభిశంసించాలి రాజ్యసభలో. తర్వాత ఒక ఫార్మల్గా ఒక కమిటీ వేస్తారు. 150 మంది అభిశంసించాక కమిటీ, రాజ్యసభ కమిటీ వేస్తుంది. కమిటీ కూడా నిర్ధారించాలి లాంఛనంగా. అంటే ఒక జడ్జిని అంతే, జడ్జీలు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి, లేదా ప్రతి ఒక్కరు కూడా బెదిరిస్తూ ఉంటారన్నది ఒకటి ఉంది కదా. ఉదాహరణకు ఆసక్తికరమైనది, ఇప్పుడే మాజీ ప్రధాన న్యాయమూర్తి మాజీ సిజేఐ రమణ ఆత్మకథనం ఆయన ప్రసంగాలను మనం విడుదల చేశారు. ఆయన దాంట్లో మాట్లాడుతూ జడ్జీలతో ప్రతి వాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు, కాబట్టి ఉన్న అత్యున్నత న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులను కాస్త కాపాడాల్సి ఉంటుంది అని ఒక మాట కూడా అన్నారు. అందులో కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఆ పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఆయన కూడా ఇవన్నీ మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఇది ఒక కత్తి మీద సామాను. న్యాయమూర్తుల న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడాలి, అదే సమయంలో అందులో దొర్లే అపసవ్య ధోరణులు, లేకపోతే రాజకీయ పక్షపాతాలు, ఇట్లాంటి వాటినేమో అరికట్టాలి. అది చాలా కీలకమైనది. దీనికి న్యాయ వ్యవస్థ, రెండోది శాసన వ్యవస్థ కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో జస్టిస్ వర్మ కేసు వెరీ బ్యాడ్ కేసు అని చెప్పాలి. రైట్ సార్. రవి గారు, అమరావతి శాశ్వత రాజధానిగా గెజెట్ చేసేయాలి అని ఏపీ కేబినెట్ స్పష్టంగా తీర్మానం చేసింది. అంటే మొదటిసారి టీడీపీ గవర్నమెంట్ దిగిపోయాక వచ్చిన అతి ప్రధానమైన విమర్శని ఎదుర్కోవడానికి వాళ్ళు స్టెప్ తీసుకున్నారు. ఎలా చూడాలి? నిజంగానే చంద్రబాబు ఓడిపోయి జగన్ వచ్చిన తర్వాత 3 రాజధానులని 5 ఏళ్ళు గడిపేసి మళ్ళీ ఇప్పుడు అయిన తర్వాత ప్రధానంగా రైతుల నుంచి కోరిక వచ్చింది. ప్రజాస్వామ్యం కదా, ఎప్పుడు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలీదు. అంటే నాకు కొంచెం ఆ ఏరియా రైతులు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి కోరిక కాదు సార్, వాళ్ళు చాలా కోప్పడ్డారు. చెయ్యలేదా, ఇది జరగలేదా, ఇది నిజంగా జరగలేదు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అవును, ఎందుకు చేయలేదని. నిజంగా అయితే ఒక దశలో అసలు అమరావతి, విశాఖపట్నమా రాజధాని అని 2-3 చూపించిన దశ కూడా ఉంటుంది. కేంద్రం ఆడిన దాగుడు మూతలు ఇవన్నీ కావాలని చేశారు వాళ్ళు. అసలు జగన్ గెలవక ముందు చంద్రబాబు ప్రభుత్వం ఉండగా కూడా వాళ్ళ మ్యాప్ లో అమరావతిని చూపించలేదు. సో కిషన్ రెడ్డి అప్పుడు కేంద్ర మంత్రి, నేను చాలా ప్రత్యేక చొరవ తీసుకొని పెట్టించానని చెప్పాడు. అదేదో పెద్ద విషయం లాగా. ఎందుకు తీర్మానం ఎందుకు చేయలేదు? అసలు వీళ్ళ మాటలు పక్కన పెడితే అసలు ప్రాసెస్ ఉంటుంది సార్. అంటే ఒక
లెజిట్ మ్యాప్ లో ప్రాసెస్ అంటే ఒక రాష్ట్ర శాసనసభ దీనికి సంబంధించి శాసనసభ ఒకటి రాజధాని తీర్మానం చేసి అక్కడ నెలకొన్న తర్వాత అదే రాజధాని అవుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేక సమస్య వచ్చింది కాబట్టి దీన్ని ప్రత్యేకించి అక్కడ చూపిస్తే సమస్య తెచ్చారు ఇంకా తెచ్చి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఉంది, సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది, ఒక రాష్ట్ర రాజధానిని శాసనసభ నిర్ణయం తీసుకోవచ్చు అని. ఇప్పుడేమో చెప్పకూడదు కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు కానీ మనం ఒరిస్సా రాజధానిగా భువనేశ్వర్ ఉండాలని, లేకపోతే కటక్ ఉండాలని, పూరి ఉండాలని చాలా జరిగింది. అలాగే ఉత్తరాఖండ్ రాజధానిగా డెహ్రాడూనే ఉండాలని ఇంకోటి ఏదో ఉంది, కర్సిక్కా ఏదో ఉంది, అది ఉండాలని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా నడుస్తూ ఆ ప్రభుత్వం వస్తే అదేని పెంచటం ఇట్లాంటివి. కొన్ని చోట్ల రాజధాని కూడా పెట్టినా అక్కడికి వెళ్లకుండా ఇక్కడి నుంచే పనిచేస్తున్నవి కూడా ఉన్నాయి. ఈ సమస్యలు ఏవి ఉండకూడదు అంటే ఇప్పుడు జగన్ కూడా ఏమన్నాడు, నేనేం మార్చలేదు కదా, అక్కడ శాసన రాజధాని ఇక్కడే ఉంటుంది కదా అని ఒక వాదన చేశాడు. అంతేకాకుండా హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఇది వేశారు, శాసనసభే కదా ఫైనల్ అని. ఇవేమీ లేకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్న అంశాన్ని పార్లమెంట్ లో చట్టం చేస్తే, పార్లమెంట్ ఆ మేరకు ఒక శాసనం ఆమోదిస్తే ఇది ఉండదు అని. కాబట్టి నిన్న క్యాబినెట్ లో మొన్న మోదీ రీలాంచింగ్ పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా ఈ మాట ఎందుకు అడగలేదని చాలా మంది అన్నారు. అక్కడ నిజంగా ఎందుకు అడగలేదో వేదిక మీద అడిగి ఉండొచ్చు, ఎందుకు అడగలేదు మొహమాట పడ్డారా కుదరలేదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానికి కేంద్రం సహాయపడాలని ఉంది కదా, ఆ విభజిత రాజధాని అమరావతికి కేంద్రం సహాయపడాలని మార్చమంటున్నారు. నిజంగా కేంద్రం సహాయపడాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది ఇక్కడ. సో దాన్ని మార్చినప్పుడు 2 భాగాలు కూడా స్ట్రెస్ చేస్తే రాష్ట్రానికి కొంచెం మేలు జరుగుతుంది, రైతులకు మనశ్శాంతి వస్తుంది. లేకపోతే ఎప్పటికప్పుడు మళ్ళీ మేమే వస్తాము 20 ఏళ్ళు పాలిస్తాం 30 ఏళ్ళు పాలిస్తాం అని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు 95లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జ్యోతి బాస్ లాగా 25 ఏళ్ళు పాలిస్తా అనేవాడు, తర్వాత ఓడిపోయాడు. 20 ఏళ్ళు కౌంట్, జగన్ 30 ఏళ్ళు అనేవాడు, ఏం జరగలేదు కదా అవన్నీ. కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయం మంచిదే, అందరూ అడిగింది, దాంతోపాటు నిధులు కూడా అడగాలి. ఇంకా మూడోది ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా కేబినెట్ నిర్ణయంలో ముఖ్యంగా భూముల కేటాయింపులు ఇలాంటివన్నీ కూడా కొన్ని చేశారు. కానీ ఆసక్తికరమైనది ఏంటంటే ప్రోటోకాల్, మంత్రులకు సంబంధించి స్పష్టమైన ప్రోటోకాల్ లేకుండా పోతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2 బొమ్మలు పెట్టాలి అన్ని కార్యాలయాలని చంద్రబాబు ఒక చెప్పారు, పెడుతున్నారు. కానీ మొన్న ప్రధానమంత్రి అమరావతికి వచ్చినప్పుడు అది కూడా రాజధాని సభలోనే జరిగింది. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పక్కన పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆ కేంద్ర మంత్రి కూర్చుంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మిగిలిన మంత్రులతో పాటు కూర్చున్నాడు. కాబట్టి ఇలా ఉండకూడదు, ముఖ్యమంత్రి పక్కనే పవన్ కళ్యాణ్ కూర్చునే విధంగా ఈ ప్రోటోకాల్ ఖచ్చితంగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కొన్ని అలాగే కొంతమంది మంత్రుల పని విధానం కూడా అంత బాగాలేదు, కొన్ని మార్పులు నాగబాబుని తీసుకున్నా కూడా కొన్ని మార్పులు కూడా జరగవచ్చు అని ఇవన్నీ కేబినెట్ దాని మీద కూడా కొంచెం దాని మీద కూడా ఉంది. ఇంకొక ఇదేమంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరు చాలా బాగుంది. ఇక ముందు అంటే వాస్తవంగా సెంటిమెంట్ కొంత ఇది కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలకు ఇక మీద ఈ పద్ధతిలో పేర్లు ఆలోచించమని కూడా నిర్ణయం చేశారండి ఇవన్నీ. ఓకే రవి గారు, బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఎంతో మంది హీరోలు వచ్చారు, చాలా మంది కనపడకుండా పోయారు అన్న రీతిలో మాట్లాడారు. అంటే వేరే హీరోల గురించి ఇలా కామెంట్ చేయడం సమంజసమేనా, కరెక్టేనా? నటులు అంటే ఏదో నటులు అయినంత మాత్రం ఆయన 3 సార్లు గెలిచాడు కదా హిందూపూర్లో. హిందూపురం ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి గారి బావమర్ది, కాబోయే ముఖ్యమంత్రికి మావయ్య అన్న పిలుపు అని మావయ్యలు ఇవన్నీ కూడా పెద్ద హిట్సే కదా. నిస్సందేహంగా ఆయన 2 విషయాలు, ఒకటి 50 ఏళ్ల పాటు హీరోగా ఉన్నవాడు ప్రపంచంలో ఇంకెవరు లేరు. అట్లా చూస్తే రామారావు కూడా 30 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కదా. ఏదో విషయానికి వచ్చి ఎన్టీఆర్ గారు కూడా చేయలేదని ఏదో కూడా అన్నాడు ఆ మధ్యలో. సో నటుడైనంత మాత్రాన్ని గెలుస్తారని కాదు అని చెప్తే నామరూపాలు లేకుండా పోయారు నటులు, అనేక మంది వచ్చారు కానీ అని అన్నాడు. అదే పొలిటికల్ హీరోస్ కానీ నిలబడలేదని. ఇది కొంచెం పరిశ్రమలో వాళ్ళ చర్చకును. రెండవది కొంచెం ఎవరిని అంటున్నారు, ఎందుకు అంటున్నారు, అసలు అవసరం ఏముంది? వినయంగా నేను చాలా అని చెప్పొచ్చు. పద్మభూషణ్ వచ్చినందుకు సంతోషం. రాజకీయంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు అవార్డులు వాటి గురించి కూడా అందరికీ తెలుసు. మీరు విజయాలు సాధించినందుకు అందరూ మిమ్మల్ని
ముద్దుల మావయ్యనే చూస్తారు, అది వేరే జై బాలయ్య అంటారు. కానీ దాని అర్థం ఇంకా అందరూ నామరూపాలు లేకుండా పోయారు, నేను ఒక్కనే నిలబడ్డానండి. ఎవరు నామరూపాలు లేకుండా పోయారు? ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకున్నాడు, తర్వాత కలిపేశాడు, నాకు రాజకీయాలు వద్దని రాజ్యసభ అయిన తర్వాత వచ్చి ఆయన ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళకు ఒక ఐకాన్ లాగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన జనసేన పెట్టుకున్నాడు, ఒకసారి పోటీ చేయకుండా బలపరిచాడు, రెండోసారి విడిగా చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కృష్ణరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇంకా అనేక మంది నటులు, కృష్ణ, శారద, జమున, వీళ్ళందరూ అనేక దశల్లో అనేక రకాల పాత్రలు మురళీమోహన్ నిర్వహించారు. నామరూపాలు లేకుండా పోయిన వాళ్ళు ఎవరు కనబడరు. ఓడిపోవచ్చు, గెలవచ్చు. మీరు రామారావు గారి నియోజకవర్గంలో ఉన్నారు, మీకున్న గుడ్ విల్ అనేక కారణాలు కలిసి వచ్చి 3 సార్లు గెలిచి ఉండొచ్చు. కానీ ఈ రకంగా మాట్లాడడం ఉంది చూడండి, అది ఎందుకు అవసరం లేదు కదా. పాజిటివ్గా చెప్పుకోవాల్సిన చోట గతంలో కూడా ఆయన ఇలాంటి కామెంట్స్ చేయటము, పోలికలు తెచ్చుకోవడం, అక్కినేని తొక్కినేని ఇట్లాంటివి ఏమో అనడం, ఇవన్నీ ఇతరుల పట్ల. ఇప్పుడు రామారావు గురించి అనేక మంది చెప్తారు, ఆయన చిన్నపిల్లలను కూడా గారు అని పిలుస్తారు, బాయ్ని కూడా అని. అది గౌరవం కదా ఒకరి తర్వాత. ఎన్ని రకాల పాత్రలు వేశాడు, రాజకీయాల్లో కూడా ఎంత విజయం సాధించాడు. ఎవరి గురించి అయినా ఎన్టీఆర్ ఎప్పుడైనా తక్కువగా మాట్లాడినదేం లేదు. కాబట్టి చిరంజీవి కూడా అంతే. ఆ మాటకు వస్తే ఆయన ఎంత నలిగిపోతాడేమో కానీ పైకి చాలా మాట జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఇంకా పవన్ అన్న ఎప్పుడన్నా దూకుడుగా ఉంటారేమో ఒకటి. అందువల్ల ఇది పరిశ్రమలో ఎవరు చెప్పకపోవచ్చు, కానీ ఇది బాలేదు. ఇలా ఎవరో నామరూపాలు లేకుండా పోయారు, మేము ఒకరి 50 ఏళ్ల పాటు ఉన్నాము, ఏమేమి పాత్రలు వేశారు, ఎన్ని విజయాలు, ఇవన్నీ రకరకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు జగదేకవీరుడు అతిలేక సుందరి సినిమా రిలీజ్ అయ్యి అది ఈ రోజే రిలీజ్ ఉన్నట్టుంది. మరి అది రికార్డులు తిరగరాసిన తీరు అని వాళ్ళు మాట్లాడినేదో ప్రోగ్రామ్ చూస్తున్నా నేను. చాలా ఉన్నాయి కదా అట్లాంటివి, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కూడా కలెక్షన్స్ లో. కానీ ఆ లెక్కల్లోకి నేను పోవట్లేదు. కానీ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వస్తుంది, అది రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పుడు ఒక కోణంలోనే చూసుకొని నేనొక్కనే నిలబడ్డానికి ఇంకెవ్వరు లేరు అంటే అది అంత వాస్తవికంగానూ ఉండదు, అవసరం లేని పని. బేసిక్గా ఇతరులను నొప్పించడం ఎందుకు? అందరికీ అభిమానులు ఉంటారు, మీకు ఉంటారు. అభిమానులు వచ్చి మరీ దగ్గరకు వస్తే కూడా మీకు చాలా కోపం వస్తుంది. కొట్టి కూడా, నేను కొడితే కూడా నా అభిమానులు, అంత అభిమానులు మీకు ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటారు కదా. కాకపోతే వాళ్ళు కొట్టరు. రైట్ సార్. రవి గారు, తెలంగాణ విషయానికి వస్తే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కొంచెం డిమాండ్స్ పెట్టాయి ప్రభుత్వం ముందు. అంటే తెలంగాణ రాజకీయం అనగానే ఉద్యోగ సంఘాల నేతలు మనకి స్పష్టంగా కనపడతారు, అంటే ముందు వరుసలో కనపడతారు. అలాంటి వాళ్ళతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంచెం డిస్టెంట్ అవుతున్నట్టుగా కనపడుతుంది. నన్ను కోసుకొని తినండి కావాలంటే అన్న పరిస్థితిలో ఆయన మాట్లాడారు. ఏది చేసినా ఈ 18,000 కోట్లే ఉంది, ఏం చేయమంటారు అన్న. ఎలా చూడాలి? అంటే ఆయన మాట్లాడింది నిజంగా అందరినీ షాక్ గురి చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో నేరుగా అనలేదు. ఆయన ఏదో పోలీస్ పెరేడ్లో దేంట్లోనో పాల్గొంటూ మెడల్స్ ఇచ్చే దాంట్లోనో ఉద్యోగ సంఘాలతో నిన్న చర్చలు జరిగాయి. ఈ చర్చల కంటే 2 రోజుల ముందు ఏదో ఆయన మాట్లాడారు. జీతాలు వాళ్ళేం కొత్త డిమాండ్స్ కూడా పెట్టట్లేదు. జీతాలు, పిఆర్సీ లేకపోతే ఇట్లాంటివి అడుగుతున్నారు, కనీసమైన కోరికలు. అసలు ఇవి కాకుండా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వాళ్ళ కోరికలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి దాకా వెళ్లే పరిస్థితే లేదు. ఈయన చాలా హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అవి అమలు జరపడం కోసం చర్చలు జరుపుతా ఉన్నారండి. ఆర్టీసీలో సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. సో ఇలా అంటే ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ అంటే అప్పు పుట్టడం లేదు, అప్పు అడగడానికి వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసుకొని తిన్నా కానీ రావడం లేదు, రాష్ట్రం నడవడానికి నెలకు 22,000 కోట్లు కావాలి, నా 18,000 కోట్లకు మించి రావడం లేదు అని. సో దీని మీద సహజంగా ఒకటేమో ఉద్యోగుల కోరికలను తిరస్కరించడానికి లేకపోతే బాగా కోత కోయడానికి ఇదొక ముందు మాటలాగా చెప్పినట్టు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండవది ధనిక రాష్ట్రం అది ఇది చాలా చెప్పిన చోట అసలు కోసుకున్న డబ్బులు లేవు ఈ పద్ధతిలో చెప్పడం ఏంటి సార్? అసలు కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మనం ఎప్పుడు చూడలేదు. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరైనా ఉద్యోగ సంఘాల నేతలతో చాలా క్లోజ్ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు? ఈయన కూడా చేస్తారు. మీరు అన్నట్టు తెలంగాణ ఏర్పడడానికి ముందు ఉద్యోగ సంఘాలు, వాటి సమ్మెలు, సకల జనుల సమ్మె ఇవన్నీ చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. అయితే కేసీఆర్ కూడా మొదట్లో వాళ్ళ కోరికలు కొన్ని తీర్చారు, కానీ తర్వాత ఆయన కూడా డబ్బులు లేవు, అప్పులు ఎక్కువ చేశారు. 3 లక్షల కోట్ల అప్పు అనుకొని వస్తే ఇక్కడ 6 లక్షల కోట్ల అప్పు ఉంది. మీరు గతంలో కూడా విన్నారు కదా.
ఇక్కడ లంకెల బిందెలు ఏదో ఉన్నాయని కొని వస్తే ఇక్కడ అంతా దివాలా కొంపలాగా ఉంది. ఈ పద్ధతిలో ఆయన మాట్లాడటం, కేటీఆర్ మరీ ముఖ్యంగా ప్రతిసారి దీన్ని ఉటంకించడం, కోట్ చేయడం మనం చూస్తుంటాం. ఇప్పుడు అది చాలన్నట్టుగా అయినా దొంగల్లాగా చూస్తున్నారు అంటే దొంగలాగే చూస్తారని కేటీఆర్ మళ్ళీ ఎదురు. ఇవన్నీ అదిగాక ఇలా మాట్లాడకండి అని కూడా కేటీఆర్ గారు చాలా సార్లు సజెస్ట్ చేశారు. కేటీఆర్ తన స్థాయిలో తను కూడా బాగానే ఎదురు వడ్డిస్తూ ఉంటారు. ఎవరి స్టైల్ మీరు అన్నారే ఇలా మాట్లాడడం లేదంటే రేవంత్ రెడ్డికి కొంత వ్యక్తిగతంగా మాట్లాడే ధోరణి, పర్సనల్ హీరోయిజం ఉంది. కాంగ్రెస్ నాయకులు అధిష్టానం అదంతా ఒక వరుస కదా. ఆ మూస కంటే రేవంత్ రెడ్డి భిన్నమైన మనిషి. ఆయన తెలుగుదేశంలో ఉండి కేటీఆర్కు ఎదురు ఉండి రకరకాల పద్ధతుల్లో వచ్చాడు, కేసులు, అరెస్టులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ ఎస్టాబ్లిష్ చేసుకోవటము, తన వాయిస్ వినిపించడం కూడా ఒకటి ఉంటుంది. కానీ ఉద్యోగ సంఘాల విషయంలో అలా మాట్లాడడం బాగాలేదు. తర్వాత మాట్లాడిన దగ్గర కూడా వాళ్ళ కోరికలు విన్నారు, పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఏమి మేము అమలు చేస్తాము అట్లా హామీలు పెద్దగా ఇచ్చినట్లేరు. కానీ దీనివల్ల కొంత ప్రతికూలత, ఇలా అనుండకూడదు అనే అభిప్రాయం ఎక్కువ మందికి వచ్చింది. ఇంకోటి అధిష్టానం కూడా మంత్రివర్గ విస్తరణ చేస్తారు, అనుమతి ఇచ్చారు, అంతా అయిపోతుందంటే అది బ్రేక్ పడింది. కేసీఆర్ ఏమో రైతోత్సవం జరిపి వాళ్ళు కాస్త ఊపులోకి వచ్చి వాళ్ళు ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి వాళ్ళకు ఉంది. మరి రేవంత్ రెడ్డి తాజాగా నిన్న హైడ్రాను డబ్బు గల వాళ్ళు ఆక్రమించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు స్వాగతిస్తున్నారు, మేము ఇంకా దూసుకుపోతామని కూడా హైడ్రా తరఫున రంగనాథ్ ప్రకటించారు. సో ఇవన్నీ ఎలాంటివి దారితీస్తాయో మనం చూడాలి. ఇంకా రైట్ సార్. రవి గారు, కర్రెగుట్టలో మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగింది పెద్ద ఎత్తున. అంటే రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టులతో చర్చలు జరిపాక తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మావోయిస్టులతో చర్చలు అనే మాట లేకుండా ఒక ఆపరేషన్, నేషనల్ వైడ్ ఆపరేషన్లో వాళ్ళని ఎన్కౌంటర్లు కానీ ఇంకోటి కానీ చేసుకుంటూ పోతున్నారు. మావోయిస్టులతో చర్చల అవసరం ఎంత మేరకు ఉంది? అది చేస్తే బాగుంటుంది కదా. చాలా అవసరం కదా. ప్రజాస్వామ్యంలో మనం కాశ్మీర్లో లేకపోతే నాగాలాండ్లో, ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని చోట్ల చర్చలు జరిపాం. ఇప్పుడు మావోయిస్టుల భావజాలంతో వాళ్ళ చర్యలతో ఎవరికైనా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఒక ప్రభుత్వము, ఒక రాజ్యాంగ యంత్రం అచ్చంగా వాళ్ళ నిర్మూలన ఏవైతే మా కార్యక్రమాన్ని ప్రకటిస్తే అది ఎలా కుదురుతుంది? దానికి ముగింపు మటుగా ఎక్కడ ఉంటుంది? మీరు అన్నట్టు గతంలో చర్చలు జరిగాయి, ఒకప్పుడు భార్గవ కమిషన్ వేశారు, అనేక దశల్లో అనేక అనుభవాలు దీంట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు అమిత్ షా హోంమంత్రిగా గత 5-6 ఏళ్ల నుంచి అసలు వాళ్ళని లేకుండా చేయటమే మా పని, అసలు లేకుండా చేస్తామని ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చేస్తున్నారు. కగార్ అంటేనే తుది దశ అని అర్థం అంట, ఫైనల్ రిమూవల్ అని. నిజంగా అదే ఆలోచన కూడా ప్రపంచంలో చాలా చోట్ల ఇట్లాంటివి ఏవి అంత తొందరగా ఇదైన పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడ చూసినా బస్తర్ అడవుల్లో మొదలు పెట్టారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇక్కడ కర్రగుట్టలు మన తెలంగాణ సరిహద్దుల్లో చాలా తీవ్ర స్థాయిలో చేశారు. ఏవైతే లోపలి పోవడం, సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆయుధాలు వచ్చాక పసిగట్టడం, దీనికి కొంత అవకాశం పెరిగింది, అనేక మందిని లొంగ తీసుకున్నారు. కాబట్టి నిర్మూలన ఏదో సామూహిక నిర్మూలించేసాం అయిపోయిందని చెప్పడం. ఈ సమయంలో కూడా ఉదాహరణకు వాళ్ళు నిన్న ఏదో మందు పాత్ర పెడితే 3 జవాన్లు చనిపోయారు. అంతా అయిపోయి మేము నిర్మూలించామని వీళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పుడు సానుకూలంగా ఒకటి ఏంటంటే మావోయిస్టులు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, సంప్రదింపులు జరుపుతామని వాళ్ళు ఒక ప్రతిపాదన పంపించారు. అంతకుముందు నుంచే శాంతి కాముకులు అనండి, లేదా వామపక్షాలు కాస్త ప్రజాస్వామిక హక్కులు కోరేవాళ్ళు చర్చలు జరపండి అని చెప్తున్నారు. సో ప్రపంచంలో చాలా చాలా తీవ్రమైన భయానక సంస్థలతోనే చర్చలు జరిపి ప్రభుత్వాలు వాళ్ళేదో చేశారని మనం కూడా రాజ్యాంగాన్ని కాదని పూర్తిగా వెళ్ళకూడదు కదా. కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి అమిత్ షా అలా ఉంచి అసలు ప్రసక్తే లేదు, చివరి వాడిని కూడా తుడిచిపెట్టేవారికి అని చెప్తున్నారు. నిజానికి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉత్తర తెలంగాణలో మావోయిస్టులు వాళ్ళ సానుభూతి ప్రత్యక్షంగా పరోక్షంగా తీసుకున్న వాళ్ళే నిజం చెప్పాలి. సో మావోయిస్టు భావజాలం పూర్తిగా సరైందని నేను కూడా చెప్పను. వాళ్ళు చేసే అనేక పార్టీల వాళ్ళను వాళ్ళు చంపిన మాట కూడా నిజమే. కానీ దాని అర్థము పోలీసులు అదొక ఆపరేషన్ గా పెట్టి ఇంకా నిర్మూలించుకుంటూ పోవడం అన్నది అది ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు, ప్రభుత్వాలు చేయవలసిన పని కూడా కాదు. చర్చలు జరపండి, దానికి కావాల్సినటువంటి మీరు ఇరుపక్షాలు కూడా షరతులు పెట్టండి. మీరు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిపిన జానారెడ్డి, అప్పుడు రామకృష్ణ వచ్చాడు నాయకుడుగా, మేము పెద్ద ఈవెంట్ గా వెంకటేశ్వరరావు గారు, లేకపోతే
ఆయన శంకరన్ ఇదంతా ఉండేవాళ్ళు. సో అది చాలా పద్ధతిగా అందరిలో కొంత ఆశాభావం వెలిబుచ్చారు. అందరు కూడా కొద్దిగా ప్రశాంతత వచ్చింది. తర్వాత వాళ్ళందరినీ కాల్ చేశారు మళ్ళీ. కాబట్టి మావోయిస్టులు కొంత పునరాలోచనలో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా కేంద్రం ముఖ్యంగా ఏదో ఇంకా వాళ్ళ అయిపోయింది తుడిచిపెట్టేసామనే భావం నుంచి బయటకు వచ్చి అందుకు దారితీస్తున్న పరిస్థితులు వాటిని చక్కదిద్దాలి. రెండవది తప్పులుగా మీరు చర్య తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వాలు ఏరివేత కార్యక్రమం నిర్మూలన కార్యక్రమమే పరమావధిగా వ్యవహరించకూడదు. బండి సంజయ్ లాంటి వాళ్ళు అలా మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. రైట్ సార్.